మాట్లాడకూడదు. ఏమో పయ్యని చెప్పి ఈసారి అన్యాయం జరిగింది, ఎందుకు మాట్లాడకూడదు? మీ ఇంట్లో అన్యాయం జరిగితే మాట్లాడరా? మాట జాగ్రత్త. అన్న, అక్క, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? లేదు లేదు. న్యాయం అడగడంలో ఏమైనా తప్పుందా? దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాను, 5 సంవత్సరాలుగా పోరాడుతున్నా. దయచేసి మన వివేకం సార్కి న్యాయం జరిపించండి. మన వివేకం సార్కి న్యాయం జరిపించే బాధ్యత మీ అందరికీ ఉంది. మనందరి కోసం కష్టపడ్డాడు, జీవితాంతం ఇక్కడే ఉండి మనందరి కోసం కష్టపడ్డాడు. ప్రతి చెల్లెలకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నమస్కారం. అన్న, మీకు అక్కడ వినిపిస్తుందా? అక్కడ వినిపిస్తుందన్నా? నా గొంతు కొంచెం చిన్నది, వినిపిస్తుందో లేదో అని. గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను. అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా. మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా, ఇంకా అది ఆ డీని మార్చలేము. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా అందరికీ వివేకానంద రెడ్డి గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చాలా మంది డైరెక్ట్గా చూసి ఉండకపోవచ్చు, ఇంటరాక్ట్ అయి ఉండకపోవచ్చు, కానీ వివేకం సార్ అందరికి పరిచయం ఉంది. అవునా కదా? మన సారు ఎప్పుడు వెళ్ళినా పలికే మనిషి. మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు, పనులు చేపించుకుంటాడు. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, మీ వీధిలో వచ్చినా, ఊర్లో వచ్చినా, ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. అట్లాంటి మనిషి. ఆయనకు పదవి ఉన్నా లేకున్నా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవి లేదు కదా, అయినా కానీ మీరు పవిత్ర పలుకుతాడు కదా. సాయి శక్తిలో ప్రయత్నిస్తాడు మీరు ఏమైనా కావాలంటే చేయడానికి. అట్లాంటి మనిషి, మన మనిషిని, మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చెప్పినారో. మాట్లాడకూడదు. ఏమో పయ్యని చెప్పి ఈసారి అన్యాయం జరిగింది, ఎందుకు మాట్లాడకూడదు? మీ ఇంట్లో అన్యాయం జరిగితే మాట్లాడరా? మాట జాగ్రత్త. అన్న, అక్క, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? లేదు లేదు. న్యాయం అడగడంలో ఏమైనా తప్పుందా? దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాను, 5 సంవత్సరాలుగా పోరాడుతున్నా. దయచేసి మన వివేకం సార్కి న్యాయం జరిపించండి. మన వివేకం సార్కి న్యాయం జరిపించే బాధ్యత మీ అందరికీ ఉంది. మనందరి కోసం కష్టపడ్డాడు, జీవితాంతం ఇక్కడే ఉండి మనందరి కోసం కష్టపడ్డాడు. ప్రతి చెల్లెలకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నమస్కారం. అన్న, మీకు అక్కడ వినిపిస్తుందా? అక్కడ వినిపిస్తుందన్నా? నా గొంతు కొంచెం చిన్నది, వినిపిస్తుందో లేదో అని. గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను. అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా. మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా, ఇంకా అది
ఆ డిఎన్ఏ మార్చలేము. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా అందరికీ వివేకానంద రెడ్డి గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉండి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చాలా మంది డైరెక్ట్గా చూసి ఉండకపోవచ్చు, ఇంటరాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ వివేకం సార్ అందరికీ పరిచయం ఉంది. అవునా కదా? మన సారు ఎప్పుడు వెళ్ళినా పలికే మనిషి. మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు, పనులు చేపించుకుంటాడు. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, మీ వీధిలో వచ్చినా, ఊర్లో వచ్చినా, ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. అట్లాంటి మనిషి. ఆయనకు పదవి ఉన్నా లేకున్నా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవి లేదు కదా, అయినా కానీ మీరు పవిత్ర పలుకుతాడు కదా, సాయి శక్తిలో ప్రయత్నిస్తాడు మీరు ఏమైనా కావాలంటే చేయడానికి. అట్లాంటి మనిషి, మన మనిషిని, మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చంపినారో. మాట్లాడకూడదు. ఏమో పయ్యని చెప్పిన అన్యాయం జరిగింది, ఎందుకు మాట్లాడకూడదు? మీ ఇంట్లో అన్యాయం జరిగితే మాట్లాడరా? మాట జాగ్రత్త. అన్న, అక్క, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? లేదు లేదు. న్యాయం అడగడంలో ఏమైనా తప్పుందా? దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాను, 5 సంవత్సరాలుగా పోరాడుతున్నా. దయచేసి మన వివేకం సార్కి న్యాయం జరిపించండి. మన వివేకం సార్కి న్యాయం జరిపించే బాధ్యత మీ అందరికీ ఉంది. మనందరి కోసం కష్టపడ్డాడు, జీవితాంతం ఇక్కడే ఉండి మనందరి కోసం కష్టపడ్డాడు. ప్రతి చెల్లెలకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నమస్కారం. అన్న, మీకు అక్కడ వినిపిస్తుందా? ఆడ వినిపిస్తుందన్నా? నా గొంతు కొంచెం చిన్నది, వినిపిస్తుందో లేదో అని. గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను. అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా. మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా, ఇంకా అది ఆ డిఎన్ఏ మార్చలేము. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా అందరికీ వివేకానంద రెడ్డి గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉండి ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చాలా మంది డైరెక్ట్గా చూసి ఉండకపోవచ్చు, ఇంటరాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ వివేకం సార్ అందరికీ పరిచయం ఉంది. అవునా కదా? మన సారు ఎప్పుడు వెళ్ళినా పలికే మనిషి. మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు, పనులు చేపించుకుంటాడు. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, మీ వీధిలో వచ్చినా, ఊర్లో వచ్చినా, ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. అట్లాంటి మనిషి. ఆయనకు పదవి ఉన్నా లేకున్నా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవి లేదు కదా, అయినా కానీ మీరు పవిత్ర పలుకుతాడు కదా, సాయి శక్తిలో ప్రయత్నిస్తాడు మీరు ఏమైనా కావాలంటే చేయడానికి. అట్లాంటి మనిషి, మన మనిషిని, మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చంపినారో.